చందమామ కథ తోటకూర వృక్షం. పూర్వం శంభుదాసు దండపాని అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. శంభుదాసు తన వాటాకు వచ్చిన 4 ఎకరాల భూమి వ్యవసాయం చేసుకు జీవించేవాడు. దండపాని తన 4 ఎకరాలు అమ్మేసి ఆ సొమ్ముతో వర్తకం పెట్టి చూస్తుండగానే లక్షాధికారి అయ్యాడు. వర్తకంలో లాగా వ్యవసాయంలో గభీమని దశ ఎత్తుకోవటానికి అవకాశం ఉండదు కదా. అందుచేత శంభుదాసు ఎదుగు బొదుగు లేకుండా అలాగే ఉండిపోయాడు. ఒక ఏడు శంభుదాసు తన 4 ఎకరాల పొలంలోనూ ఒక కుంచెడు మేర దున్ని కలుపు తీసి బుట్టెడు తోటకూర విత్తనాలు తెచ్చి చల్లాడు. చక్కటి వర్షం కురిసింది. విత్తులన్నీ మొలకలెత్తినాయి. కొద్ది రోజులలోనే పెరడంతా పెళ్లికూతురు ముఖంలాగా కలకలలాడుతూ కనిపించింది. రోజు మోపెడు మొక్కలు పట్టుకుపోయి అమ్ముకొచ్చి ఆ సొమ్ముతో అతడు పొట్టపోసుకునేవాడు. ఊళ్ళో నీ తమ్ముడు మహదైశ్వర్యంతో తులతూగుతూ ఉంటే నీవిలాగా కష్టపడతావేమిటి అని ఎవరైనా అంటే, ఎవరి అదృష్టం వాళ్ళది, వాడి అదృష్టం బాగుండి ఏదో ఇంత సంపాదించుకున్నాడు అని నేను సంతోషించవలసిందే కానీ వాటాకు వెళ్ళకూడదు అని సమాధానం చెప్పి తనకు ఉన్నదానితో తృప్తిపడేవాడే గాని తమ్ముణ్ణి చూసి ఎంతమాత్రమూ అసూయ చెందేవాడు కాదు. పొలంలో పెరిగిన తోటకూర మొక్కలన్నింటిలోకి ఒక మొక్క చాలా జబరుగా పెరిగి చూడటానికి ఎంతో ముచ్చటగా కనపడింది. దాన్ని పీకటానికి మనసొప్పక వదిలేసేసరికి అది ఒక పోక మొక్క అంత ఎత్తెదిగింది. ఆ దారిన వచ్చిపోయే రైతులంతా దాన్ని చూసి ఆశ్చర్యపోయి, తోటకూర మళ్ళు మేము చిన్నప్పటి నుంచి వేస్తున్నాం కానీ ఎప్పుడు ఏ మొక్క ఇంత ఎత్తున ఏపుగా వృక్షంలాగా ఎదగటం ఎరగము అన్నారు. ఆ మొక్కను అందరూ తలా ఒక విధంగానూ మెచ్చుకుంటూ ఉండేసరికి అతడు దాన్ని అన్ని మొక్కలకు మళ్ళేనో కానీకో అర్తనాకో అమ్మివేయకూడదు అని నిశ్చయించుకున్నాడు. ఇంతకీ అది లావుగా పెరిగి ముదిరిపోయింది గనక పులుసులో వేసుకున్నా కూర వండుకున్నా అంత రుచిగా ఉండదు కూడాను. కనుక దాన్ని ప్రదర్శనానికే ఉంచేయాలని నిర్ధారణ చేసుకున్నాడు. మరి కొన్నాళ్ళకి ఆ దేశం వెళ్ళి రాజుగారు తన పరివారంతో ఆ దారిన వచ్చి ఆ తోటకూర వృక్షాన్ని చూసి, తోటకూర మొక్కేమిటి ఇంత భారీగా పెరగడం ఏమిటి అని ఆశ్చర్యపడి దాని మీద మోజుపడ్డారు. అప్పుడు శంభుదాసు, ప్రభు, ఈ మొక్క నా పెరట్లో ఉంటే ఏంగాను ఉద్యానవనంలో నాటించవలసిన 1వ జాతి మొక్క అన్నాడు. రాజుగారికి బ్రహ్మానందమైంది. శంభుదాస్ ఆ చెట్టును చుట్టూ 1 అడుగు కైవారం గల బెల్లుతో సహా పెళ్లగించి రాజుగారి పక్కనే రథం పైన ఉంచి వారి ఆజ్ఞానుసారం తాను కూడా ఆయనతో ఉద్యానవనానికి వెళ్ళి అక్కడ దాన్ని స్వయంగా పాతి చక్క వచ్చాడు. వచ్చేటప్పుడు రాజుగారు అతనికి పెద్ద వరహాల మూట ఒకటి బహుమతి ఇచ్చి సత్కరించి పంపించారు. తలవని తలంపుగా వచ్చిన ఆ సొమ్ముతో దరిద్రమంతా తీరిపోవటమే కాకుండా శంభుదాస్ ఒక్కసారిగా ఐశ్వర్యవంతుడయ్యాడు. ఒక్క తోటకూర చెట్టుతో అతడు ఈ విధంగా అఖండమైన ఐశ్వర్యం సంపాదించాడనేసరికి గ్రామస్తులందరికీ అతని పైన అసూయ పుట్టుకొచ్చింది. తక్కిన వాళ్ళ మాటకేం, అతని తమ్ముడికే బాధ కలిగింది. అన్నకు పట్టిన ఉచ్చదశకు సంతోషించడానికి బదులుగా అతడు విచారించసాగాడు. అతడికి మంచి రోజులు వచ్చాయి, నాకు మళ్ళనే నా అన్న కూడా సిక్కుపడతాడు అని అనుకోవటం మానేసి తన సొమ్మేదో అతగాడే తినేస్తున్నట్లుగా పరిపరి విధాల పరితపించాడు దండపాని. ఏమైనా నేను కూడా రాజు వద్దకు పోయి అన్నకంటే ఎక్కువగా సొమ్ము సంపాదించుకు వస్తే గాని నిద్రపోకూడదు అని తోచింది. అయితే మరి రాజుగారికి ఎటువంటి కానుక పట్టుకు వెళ్తే బాగుంటుంది అని తీవ్రంగా యోచించాడు. ఒక్క తోటకూర మొక్కకే అంత ఐశ్వర్యం ఇచ్చాడే, విలువైన కానుక ఏదైనా పట్టుకెళ్ళి సమర్పిస్తే అధమం అన్నకిచ్చిన దానికి 100 రెట్లైనా ఇవ్వడా అనుకొని దండపాని తన ఆస్తి అంతటితో బంగారం కొని పెద్ద డాలు ఒకటి తయారు చేయించాడు. నవరత్నాలు ఆ డాలుకి పొదిగించాడు. తయారైన ఆ డాలుని జోడుగుర్రాల సారట్లో ఎక్కించుకొని కోటకు పోయి రాజుగారికి దానిని కానుకగా సమర్పించాడు. ఆ డాలుని చూసేసరికి రాజు బ్రహ్మానంద భరితుడై మంత్రితో, సచివోత్తమ,
ఇంత విలువైన కానుకను తెచ్చిన ఇతడికి మనం బదులుగా ఏదైనా గొప్ప బహుమానం చెయ్యాలయ్యా. ఏమి బహుమానం ఇస్తే బాగుంటుందో బాగా ఆలోచించు అన్నాడు. అందుకు మంత్రి, ప్రభు, ఆలోచనకేముంది, ఏనుగులు, లొట్టిపెట్టెలు, గుర్రాలు ఇలాంటివేమైనా ఇవ్వచ్చు. వాటిపైన వరహాల మూటలు వేసి మరీ ఇవ్వవచ్చు అన్నాడు. రాజుగారికి ఆ ఆలోచన తృప్తికరంగా తోచలేదు. ఇంత విలువైన డాలుని బహుమానంగా ఇవ్వగలిగిన వాడు ఎంతో ఐశ్వర్యవంతుడై ఉండాలి. ఇతడికి నేను మళ్ళీ వరహాల మూటలు ఇవ్వటంలో గొప్పేముంది? జిలేబీలతో మొహం మొత్తి ఉన్నవాడికి మరో 4 జిలేబీలు వడ్డించటం లాగే ఉంటుందిది. కనుక అపూర్వమైన వస్తువేదైనా ఇవ్వాలి అన్నాడు రాజు. ఏమీ నిర్ధారణ కాక ఆనాటికి సభ చాలించి రాత్రి మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. మరునాడు రాజుగారు ఉద్యానవనంలో పచారు చేస్తూ ఉండేసరికి అక్కడ వెన్నెట్లో శంభుదాసు పాతివెళ్ళిన తోటకూర వృక్షం ఎదురుగా కంటబడింది. దాన్ని చూడటంతోనే రాజుకి ఇంతకన్నా అపూర్వమైన వస్తువు ఉండబోదని తోచింది. నవరత్న ఖచితమైన బంగారు డాలు బహుమానంగా తెచ్చిన దండపానికి ఇది ఒక్కటే తగిన బహుమతిగా తలచాడు. ఆ చెట్టుని బెల్లుతో సహా జాగ్రత్తగా తవ్వించి ఆయన బసకు పంపించాడు. ఏనుగులపైన, లొట్టిపెట్టెలపైన వరహాల సంచులు వస్తాయని ఎదురుచూస్తూ ఉన్న దండపానికి ఆ తోటకూర స్తంభం ప్రత్యక్షం అయ్యేసరికి గుండె నీరైపోయింది. ఆ తోటకూర వృక్షం ఎదటికి పోయి నుంచొని, నా ఐశ్వర్యమంతా హరించిన ఓ స్తంభమా, నిన్ను నేనేం చేసుకోను? చేవగల మరో మొక్క అయితే ఎండబెట్టి పొయ్యిలోనైనా పెట్టుకోవచ్చు, అందుకైనా ఉపయోగపడవు కదా నీవు అంటూ కంటికి మింటికి ఏకధారగా ఏడవసాగాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 డిసెంబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత్రి బి అలివేలు గారు, నల్గొండ నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.